వేదజల్లుట అని వర్తమానం మనం నేర్చుకుందాం. కొద్ది మాటలు విన్నారా? వేదజల్లుట 22వ వచనములో మనము వివేకము లేని సుందరి స్త్రీ గురించి మనం నేర్చుకున్నాం. 23వ వచనములో నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. నీతిమంతుల యొక్క కోరిక అది పరలోక సంబంధించి, అంటే ఆపేక్షన్నా కోరికన్నా ఒక్కటి. నీతిమంతుల యొక్క కోరిక ఏమిటంటే వాళ్ళు పరసంబంధమైన రీతిగా అభివృద్ధి చెందాలి, లేకపోతే ఆయన రాజ్యంలో ఉండాలి, ఆయనతో ఉండాలి, ఆయన నీతిగా నడవాలి, పరిశుద్ధంగా జీవించాలి అనగా నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందము కలిగి నేను నడవాలి. ఆ విధమైనటువంటి కోరికలు కలిగి ఉంటారు, ఆ విధమైనటువంటి ఆపేక్షలు కలిగి ఉంటారు. కానీ అహంకారులు ఏం చేస్తుంటారనంటే గొప్ప గొప్ప వాటి మీద కోరికలు కలిగి ఉంటారు. వాళ్ళు హెచ్చించుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు గొప్ప గొప్ప వాటి మీద మనసు కలిగి ఉంటుంటారు, గొప్ప గొప్ప వాటి మీద కోరిక కలిగి ఉంటారు. ఇప్పుడు మెస్సీ చూడండి, ఆయన అహంకారం కలిగిన వాడైనట్లయితే ఆయన గొప్ప ఇళ్లలో పుట్టాలని కోరిక కలిగి ఉండేవాడు, గొప్ప బంగారు పొయ్యాల్లో ఊగాలని కోరిక కలిగి ఉండేవాడు. ఆయన అంటే గొప్ప ధనము కలిగిన వారి దగ్గర పుట్టి ధనవంతుని అనిపించుకోవాలని ఒక ఆ హెచ్చింపుని బట్టి, అహంకారాన్ని బట్టి ఆ కోరిక కలిగి ఉండేవాడు. కానీ ఆయన అహంకారము కలిగిన వాడుగా లేడు. ఆయన అహంకారము కోరికలు కలిగిన వాడుగా లేడు. అదే ఆ పరిచయులు చూడండి, తమను తాము హెచ్చించుకొని అహంకారము కలిగి వాళ్ళు ఉన్నతమైన వాటిని కోరుకుంటున్నారు, ఉన్నతమైనటువంటి పేరును కోరుకుంటున్నారు, ఉన్నతమైన ఆసనాలను కోరుకుంటున్నారు, ఉన్నతమైనటువంటి గొప్ప వాటిని కోరుకుంటున్నారు. వాళ్ళు తమను తాము హెచ్చించుకొని మేము అబ్రాహాము సంతానము, మేము నీతిమంతులమి, మేము పరిశుద్ధులమని తమను తాము హెచ్చించుకొని ఆ విధంగా అహంకారం కలిగి గొప్ప గొప్ప కోరికలు కలిగి ఉన్నారు. వాడు గొప్ప గొప్ప బట్టలు ధరించాలని, గొప్ప గొప్ప గృహాల్లో ఉండాలని, గొప్ప గొప్ప వస్తువులు కలిగి ఉండాలని, గొప్ప గొప్ప బట్టలు కలిగి ఉండాలని, విలువైన ఖరీదైన చెప్పులు కలిగి ఉండాలని, ఆ విధంగా గొప్ప 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 వాటి మీద ఉంటుంటుంది అనమాట. గొప్ప గొప్ప బంగారం కలిగి ఉండాలని, వెండి కలిగి ఉండాలని, ఈ విధంగా గొప్ప గొప్ప వస్తువులని, లేకపోతే గొప్ప గొప్ప బండ్లు, మామూలు బండి కాకుండా బుల్లెట్ అయితే బాగుండదు ఏమండి. అలాగ గొప్ప గొప్ప వాటి మీద అహంకారం కలిగిన వ్యక్తి గొప్ప గొప్ప వాటి మీద కోరిక కలిగి ఉంటాడు. కానీ ఇక్కడ నీతిమంతుల కోరిక ఏమిటంటే అది ఎలాంటి చెప్పండి, పరసంబంధమైనటువంటిది. ఆయన నామస్కారం హల్లెలూయా. తగ్గించుకోవాలనే కోరిక కలిగి ఉంటాడు, ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలని కోరిక కలిగి ఉంటాడు, ఇతరుల పట్ల దయ కలిగి ఉండాలని కోరిక కలిగి ఉంటాడు, ఇతరుల పట్ల అతడు ఆ యొక్క ధర్మకార్యములు చేయవాలని కోరిక కలిగి ఉంటాడు. ఆయన నామస్కారం. ఇక్కడ ఈ సందర్భం ఎందుకు వచ్చిందనంటే వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు అని చెప్తున్నాడు ఆయన. చూడండి, నీతిమంతుడు ఎప్పుడు కూడా వెదజల్లే కోరికను కలిగి ఉంటాడు. వెదజల్లడం అని ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలనంటే ఆ పరలోకంలో ధనవంతుడు కావాలంటే ఇక్కడ కలిగి ఉన్న దాన్ని ఆయన కొరకు సద్వినియోగం చేయడం ద్వారా ఆ విధంగా పైన కూర్చుకోగలుగుతారు. అందుకే ఆయన ఏం చెప్పంటే, నువ్వు మిక్కిలి ధనవంతుడు కనుక నీవు కలిగి ఉన్నది అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగుతుందని చెప్పాడు ఆయన. అతడు దాన్ని ఆ విధంగా చేయలేదు కాబట్టి నరకానికి వెళ్ళిపోయాడు. కాబట్టి పిల్లారా, అందుకని ఇక్కడ ఆయన ఏం చెప్పాడనంటే వెదజల్లుల ద్వారా అభివృద్ధి పొందుతారు. చాలామంది ఏం చేస్తారంటే వారు తమ కొరకైతే ఎంత ఖర్చు అయినా పెట్టుకుంటుంటారు, తమ పిల్లల కొరకైతే ఎంతైనా వెదజల్లుతూ ఉంటారు. వెదజల్లడం అని అంటే వాళ్ళ ఇంట్లో అవసరాల కోసమైతే ఎంత డబ్బైనా వెదజల్లుతుంటారు. ఎక్కడికైనా వెళ్ళి డబ్బుని, షాపులకు వెళ్ళినా, మార్కెట్లకు వెళ్ళినా ఎంత డబ్బైనా వెదజల్లుతూ ఉంటారు. కానీ ఇతరుల దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళు ఏమీ వెదజల్లరు. అలాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పటికి కూడా అభివృద్ధి చెందరు అని వాక్యం చెప్తుంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మనము చూసినట్లయితే వెదజల్లడం అని అంటే పొలాల్లో మనం చూస్తుంటాం.
పొలాల్లో ధాన్యాన్ని ఏం చేస్తుంటారంటే ఆ విత్తనాలు చల్లేటప్పుడు వాళ్ళు లెక్క పెట్టుకోరు. ఇన్ని విత్తనాలు చల్లాలి లెక్క పెట్టుకోరు. వాళ్ళు చేతికి ఎంత వస్తే అంత చల్లేస్తుంటారు. ఆ గుప్పిడికి ఎంత వస్తే అంత చల్లేస్తుంటారు. ఈ గుప్పిడికి ఎంత వస్తే అంత చల్లేస్తుంటారు. ఈ గుప్పిడికి ఎంత వస్తే అంత చల్లుతుంటారు. దాన్నే వెదజల్లడం అంటే. ఈ ముందు కోడి ఉందనుకోండి, ఏ కోళ్ళు ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ కోళ్ళు దగ్గరకు వచ్చినప్పుడు నీవు లెక్కపెట్టి గింజలు వేయవు, లెక్కపెట్టి చల్లవు. నీవేం చేస్తావు అంటే ఆ డబ్బాలో ఉన్న ఆ బియ్యమో గుప్పిడితో అలా పట్టుకొని అలా వెదజల్లుతుంటావు. లెక్క పెట్టవు, నువ్వు వెదజల్లుతుంటావు. కాబట్టి ఇక్కడ సర్వశక్తిమంతుడు చెప్తున్నది ఏమిటంటే ఆయన వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. ఆయన నామనిస్తారు. నువ్వు అభివృద్ధి చెందాలనంటే నువ్వెప్పుడు కూడా నీవు ఐక్య విచారాలతో వీటితో బాధపడకుండా నీ ఉండాలనంటే నువ్వు వెదజల్లాలి. ఇతరుల కొరకు, సమాజంలోని ఆయన యొక్క కార్యాల కొరకు, నీవు ఇతరుల యొక్క అవసరాల కొరకు, దేనికొక ఆయన మేలుకరమైన వాటికి, ఆయన యొక్క విషయాలలో ఆయనకు సంబంధించిన వాటికి నువ్వు వెదజల్లుతూ ఉన్నట్లయితే ఆయన నిన్ను అభివృద్ధి చేస్తాడని వాక్యం చెప్తుంది. దానికి తప్ప ఇంకొక మార్గం లేదు. అది ఆయన చెప్పిన మాటది. నువ్వు అభివృద్ధి చెందాలంటే నువ్వేం చేయాలి చెప్పండి? వెదజల్లాలి. మీకు అర్థమవుతుందండి? ఆ విధంగా వెదజల్లితేనే నీవు అభివృద్ధి చెందుతావు. అలా కాకుండా నీవు ఇతరులకు ఏ విషయంలో లోపత్వము కలిగి ఉండి ఏమి వెదజల్లకుండా నీవు ఇందాక నేను చెప్పిన రీతిగా నీవు ఎక్కడికైనా షాప్కి వెళ్ళావు అనుకోండి, అక్కడికి నీ బట్టల కోసం ఎంతైనా వెదజల్లుతుంటావు, నీ ఇంట్లో అవసరాల కోసం ఎంతైనా వెదజల్లుతుంటావు, లేకపోతే నువ్వు కొనుక్కోవడం కోసం ఎంతైనా వెదజల్లుతుంటావు, నీ పిల్లలు కొనివ్వడానికి ఎంతైనా వెదజల్లుతూ ఉంటావు, లేకపోతే నీకు ఇష్టమైన వారి కోసం ఎంతైనా వెదజల్లుతూ ఉంటావు. నీవు అభివృద్ధి పొందు. వాళ్ళకి ఏమీ చేయకూడదని కాదు నా భావం. నీవు వాక్యం చెప్తా ఉంది, నీవు ఆయన కొరకు వెదజల్లుడి ద్వారా ఇతరులకు చేయడమే ఆయనకి చేయడమైనది. కాబట్టి ఆ విధంగా నువ్వు వెదజల్లుడి ద్వారా నీవు అభివృద్ధి పొందుతావు. ఆయన నామనిస్తావు. హల్లెలూయా. దశమ భాగములు నువ్వు ఎగ్గొట్టేసి అవి వీటికో ఖర్చు పెట్టేసావు అనుకోండి, ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి అవి నీ ఇష్టానుసారంగా నీవు ఆయనకే కదా అని, నేను డ్రమ్ము కొంటున్నాను అది ఆయనకే కదా, నేను డోలకు కొంటున్నాను ఆయనకే కదా అని దశమ భాగాలు తీసుకొచ్చి ఆయనకు సంబంధించిన వాటికి ఖర్చు పెట్టినా నీకు ఆశీర్వాదం ఉండదు. ఎందుకంటే అది ఆయనదని బైబిల్ చెప్తూ ఉందన్నమాట. అది ఆయనదే. అది నీవు అభివృద్ధిలోకి రావు. అలాగే కానుకల విషయంలో కానీ, లేకపోతే ఆ యొక్క చందాలని, లేకపోతే ఆ యొక్క అవసరాల్లో పొందడం కానీ, ఇలాంటివన్నీ ఉంటాయి బైబిల్లో. ఎందుకంటే మనందరం ఏంటంటే ఒక ఆత్మ సంబంధిత గృహమై ఉన్నాం కాబట్టి నీ ఇంట్లో ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలాగే. కాబట్టి నువ్వు ఎప్పుడైతే నీ గుప్పిలు బిగబట్టకుండా విప్పుతూ ఉంటావో, వెదజల్లుతూ ఉంటావో, అప్పుడు నీకు సర్వశక్తిమంతుడు నిన్ను అభివృద్ధి చేస్తాడని వాక్యం చెప్తుంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను అభివృద్ధి చేస్తాడు. అభివృద్ధి చేయాలంటే నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన చేయవలసినవి మాత్రం నువ్వు నీ స్థితికి తగ్గట్టుగా, నీ స్థాయికి తగ్గట్టుగా నువ్వు చేస్తూ వెళ్తుండాలి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అభివృద్ధి పొందు. అందుకని వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. అంటే ఎంత ఇవ్వాలో అంత ఇవ్వకుండా ఇంకా తక్కువ ఇచ్చి, మీకు అర్థమవుతుందండి? బిగబట్టడం అంటారు అన్నమాట. అంతెందుకు ఇంతెందుకు అంతెందుకు అనుకొని మనము అని నువ్వు లెక్కలు చూసుకొని తక్కువ ఇవ్వడం వలన, తక్కువగా ఇచ్చడం ద్వారా నీవు దరిద్రుడు అయిపోతూ ఉంటావు, నువ్వు దరిద్రాలు అయిపోతూ ఉంటావు. లేమికి వచ్చేవారు కలరు అని వాక్యం చెప్తా ఉంది. నువ్వు ఆ విధంగా తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి
వచ్చువారు కలరు. అందువలనే ఎప్పుడు కూడా నీవు వెదజల్లు వ్యక్తిగా నీవు ఉండాలి. ఆయన నువ్వు అభివృద్ధిలోకి రావాలి. నీకు ఆ నమ్మకం ఉండాలి. ముందు నీకు ఆ విశ్వాసం లేదు కదా. మెయిన్ నీలో ఆ నమ్మకం అసలు లేదు. ముందు నేను వెదజల్లితే నన్ను ఆయన అలాగ అభివృద్ధి చేస్తాడు చెప్పినవాడు ఆయనే. అలాగ అభివృద్ధిలోకి రాగలరని సర్వశక్తివంతుడు చెప్పాడు. కాబట్టి నేను ఆ విధంగా చేస్తే నన్ను ఆయన అభివృద్ధి చేస్తాడని, ఆయన నన్ను ఆ విధంగా అభివృద్ధి చేస్తాడని నీకు ఆ నమ్మకము ఉన్నప్పుడే ఆ యొక్క విశ్వాసంతో చేయడం ద్వారానే ఆ విధంగా నువ్వు అభివృద్ధి చెందగలవు. తప్ప ఏదో అలాగ రాయబడి ఉంటుంది కానీ అని దాని మీద నీకు నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా నువ్వు చేస్తుంటావు. చూసావా? ఏమండి, నమ్మకం లేదు కాబట్టి నువ్వు చేయవు, విశ్వాసం లేదు కాబట్టి నువ్వు చేయవు. నిన్ను ఆయన అభివృద్ధి చేస్తాడు, నీకు నమ్మకం లేదు, అందుకని నువ్వు ఎదజాలం. ఆయన నిన్ను దీవిస్తాడని నీకు నమ్మకం లేదు, నమ్మకం లేదు కాబట్టి నువ్వు చేయవు. కానీ విశ్వాసముతో చేసినప్పుడే అది జరుగుతుంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇదే మాట మీకు మనము అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక చూడమ్మా, 9వ అధ్యాయము 9వ వచనాన్ని మీరు ఒకసారి చూడమ్మా. 9వ అధ్యాయం 9వ వచనం. అవును, ఎలాగా చూడండి, అక్కడ ఆయన ఏం చెప్తున్నాడు చెప్పండి. ఆశతో అంటున్నాడు ఆయన. మనము ఏ విధంగా చెప్తున్నాడు ఆయన చూడండి అమ్మ. అక్కడ కళ్ళముత్ర కూర్చున్న ఎద్దు మూతికి చెక్కము పెట్టవద్దు అంటే చూడండి 8వ వచనం చూస్తే, ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా, ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా. అయి కళ్ళముతో కూర్చున్న ఎద్దు మూతికి చెక్కము పెట్టవద్దని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్లు కొరకు విచారించున్నాడు అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ఎద్దుకి ఆ విధంగా చెప్పాడు. కానీ ఎద్దు అనగా ఇక్కడ అర్థం ఏంటంటే సేవకుడు. ఎద్దు అనగా ఎవరు చెప్పండి? సేవకుడు. అయితే కేవలం మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే ఆ ధర్మశాస్త్రంలో కూడా చెప్పబడింది. అయితే అది ఛాయగా ఉంది. ఇదేమైనా చెప్పండి, వెలుగై ఉన్నది. అయితే మన కొరకే ఈ మాట వ్రాయబడింది. ఏలైనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదనని ఆశతో త్రొక్కింపవలెను. మీ కొరకు ఆత్మ సంబంధమైన మేమి విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా అంటున్నాడు ఆయన. నామనుస్తాం అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మన కొరకే అనగా దున్నువాడు ఆశతో దున్నవలెను. దున్నువాడు ఈ పంట వేస్తాను, నా చేతికి మంచి పంట వస్తుంది, నా ఇది సర్వశక్తి మంత్రి అభివృద్ధి చేస్తాడు, ఒక ఆశతో దున్నుతాడు. అలాగే కళ్ళము త్రొక్కించువాడు కూడా పంటలో పాలు పొందుదని ఆశతో త్రొక్కించవలెను. పంటలో పాలు పొందుదని ఆశతో త్రొక్కింపవలెను. మీ కొరకు ఆత్మ సంబంధమే మేము ఎత్తి ఉండగా అంటే పౌలు గారు చెప్తున్నారు, మేము ఆత్మ సంబంధం ఎత్తుతున్నామంటే ఆత్మ సంబంధమైన విషయాలు, ఆత్మ సంబంధమైన వాటిని మీకు బోధిస్తున్నాం. కాబట్టి అందువలన మీరు శరీర సంబంధమైన ఫలము, మీ వల్ల శరీర సంబంధమైన ఫలమును కోసుకొనుట గొప్ప విషయము, గొప్ప కార్యమా అంటున్నాడు ఆయన. అంటే దీని అర్థం ఏమిటనంటే చూడండి, ఆత్మ సంబంధం మేము ఎత్తి ఉండగా శరీర సంబంధమైన ఫలమును కోసుకొనుట. అందుకనే ఆత్మ సంబంధమైన వాక్యం ఇస్తున్నాం కాబట్టి శరీర సంబంధముగా మీరేం చేస్తున్నారు చెప్పండి. ఎద్దుకి ఎలాగైతే ఆ మూతికి చిక్కం పెట్టవద్దని ఎలాగ రాయబడిందో అలాగే సేవకులు కూడా శరీర రీతిగా ఆయనకి ఈ అంటే సంఘముల నుండి ఏ సేవకుకైనా కానీ ఏమి కావాలో అవి
సంఘము శరీర సంబంధంగా చూస్తూ వస్తుంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఎందుకంటే ఆత్మ సంబంధం ఎత్తుతున్నాడు కాబట్టి ఆ శరీర సంబంధముగా అంటే ఈ యొక్క అంటే అతనికి అవసరమైన వాటి విషయంలో సంఘము ఆత్మ సంబంధమైన వాటిని పుచ్చుకొని శరీర సంబంధమైన వాటిని సేవకునికి ఏమి కావాలో అవి చేస్తూ ఉంటుంది అనమాట. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఆ విధంగా రుణపడి ఉండకుండా అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే అది ఆ దున్నువాడు కానీ లేకపోతే యొక్క ఏదైనా చేసేవాడు కానీ ఆశతో చేయవాలంటారు. అది మనం గ్రహించాల్సింది. ఆయన నామని ఆశతో చేయాలి. నేను ఇలాగ చేస్తే నన్ను అభివృద్ధి చేస్తాడని ఒక ఆశ నీలో, ఒక ఆశతో నువ్వు చేయాలి. ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడని ఒక ఆశ, ఒక నమ్మకము. ఆ విధంగా చల్లాలి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అలాగే మనము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9వ అధ్యాయము 9వ వచనంలో చూడండి. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతడు నీతి నిరంతరము నిలుచును. ఆయన నామస్తం. వెదజల్లి దరిద్రుల కంటే లేని వారికి అతని నీతి అంటే నిరంతరము నిలుచునంట. అతడు నీతిమంతుడు కావాలనుకుంటే అతడు ఆ యొక్క నీతిమంతుని కోరిక ఉత్తమమైనది కనుక అతడు దరిద్రుల కొరకు వెదజల్లి దరిద్రులకు ఇచ్చుట ద్వారా, అంటే ఈ యొక్క సామెతల గ్రంథమే కాదు, ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘంతో కూడా చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు అనేది ఆ విధంగా చేయుట ద్వారా మీ నీతి నిరంతరము నిలుచునని చెప్తున్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కొంతమంది అంటారు, లోకంలో చాలామంది అలా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఆవిడ చేతికి ఎముక లేదురా అంటారు చాలామంది. ఆమె చేతికి ఏమి లేదంటారు చెప్పండి, ఎముక లేదంటారు. ఎంత వచ్చి అంత పెడతా ఉంటుంది, ఎంత ఏది దొరికితే అది చేస్తూ ఉంటుంది. ఆమె చేతికి ఎముక లేదంటారు, అంటే వెదజల్లేటువంటి వారిని. అలాగా ఇక్కడ వాక్యం ఏం చెప్తూ ఉన్నదంటే వెదజల్లుడి మీరు అభివృద్ధి చెందాలంటే, ఆ పరలోకంలో ప్రతిఫలాన్ని పొందుకోవాలంటే నువ్వు వెదజల్లినప్పుడే నీకు ఆయన ఇస్తుంటాడు. ఇక్కడ నీవు ఆయనకి చేస్తుంటావు, అది పరలోకంలో కూర్చబడతా ఉంటుంది. అప్పుడు నీ హృదయం ఎక్కడ ఉంటుందని అంటే అక్కడ ఉంటా ఉంటుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత ఆయన ఏం చెప్పాడనండి, వెదజల్లమని తెలియచేశాడు. కాబట్టి నువ్వు అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి చెప్పండి, ఆయన నామనిస్తాడు. దిగబట్టి వాడేమవుతాడంట, లేమి పొందుతాడని. దిగబట్టి వాడు ఏమైపోతాడు చెప్పండి. అంతెందుకు ఇంతెందుకు, వాళ్ళకి ఇంతెందుకు అనుకొని ఒకవేళ వాళ్ళు భార్య చేయాలనుకున్నా వెనకలాగుతూ ఉంటారు, వాళ్ళ భర్త చేయాలనుకున్నా వెనకలాగుతూ ఉంటాడు, వాళ్ళ యొక్క భర్త చేయాలనుకున్నా వెనకలాగుతూ ఉంటుంది. ఇలాగ వెనకలాగేవాడు ఉంటారు చాలామంది. నమ్మకం లేదు వాళ్ళకి, విశ్వాసం లేదు వాళ్ళకి. కానీ పిల్లరా, వాక్యం చెప్తా ఉంది, నువ్వు వెదజల్లుడి ద్వారా ఆయనే నీ కార్యాలు చూస్తుంటాడు కాబట్టి, నువ్వు వెదజల్లడం చూస్తుంటాడు కాబట్టి, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి నేను అభివృద్ధి చేస్తాను. ఆయన హల్లెలూయా. మనుషులు కాదు, వాళ్ళు కాదు, వీళ్ళ వల్ల కాదు నువ్వు అభివృద్ధిలోకి వచ్చేది. ఆయన వల్ల మాత్రమే, అది ఆయన మాత్రమే చేస్తాడు, అది ఆయనకి సాధ్యమది. ఆయన చెప్పాడు కనుక. అలా చేయకపోతే ఆయన మాట తప్పినవాడు అవుతాడు, నెరవేర్చని వాడు అవుతాడు. కానీ ఆయన చెప్పాడు కనుక ఆయన చేయగలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన హల్లెలూయా. అందుకనే పౌలు గారు కూడా కొరింథీ సంఘంలో మీరు ఏమి ఇచ్చారో దాన్ని మీరు కోసుకుంటారు అన్నాడు ఆయన. మీరు వెదజల్లిన దానిని బట్టే మీరు కోసుకుంటారు. నువ్వు 4 విత్తనాలు ఎత్తావు అనుకోండి, నువ్వు 4 విత్తనాలకు ఎన్ని కాయలు అయితే అన్ని కాయలే కోసుకుంటాను. వెదజల్లావు అనుకోండి, విస్తారంగా చెట్లు వచ్చేస్తాయి, విస్తారంగా పంట వచ్చేస్తాయి, విస్తారంగా నువ్వు పొందుకుంటావు. ఏమి విత్తుతావో, ఎన్ని విత్తుతావో అన్నీ నువ్వు పొందుకుంటావు అని ఆయన చెప్తున్నాడు. ఆయన నామనిస్తాడు.
హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందువలన నీవు వెదజల్లే వ్యక్తిగా నీవు ఉండాలి. ఆయన చూడండి, వాక్యాన్ని వెదజల్లుతున్నాడు. ఆయన మనకి ఏది బిగబట్టడం లేదు, ఏది మనకు దాయడం లేదు. దాయకుండా వాక్యమనే విత్తనాలని, వాక్యమనే ధనాన్ని, వాక్యమనే ఆయన యొక్క రాజ్యం యొక్క స్వాస్థ్యాన్ని మనకు ఆయన ఏం చేస్తూ ఉన్నారండి? వెదజల్లుతూ ఉన్నాడు. ఆయన హల్లెలూయా. లెక్క చూసి ఆయన ఇవ్వడం లేదు. ఏ దినానికి మనం ఆ దినాన మనకి ఆయన మనం కూడినప్పుడల్లా కూడా ఆయన వాక్యాన్ని వెదజల్లుతూ ఆయన ఇస్తూ ఉన్నారు. ఆయన నామనిస్తాడు. అందువల్ల మనం ఆత్మీయంగా అభివృద్ధిలోకి వచ్చేస్తున్నాము. ఆత్మీయంగా అభివృద్ధిలోనికి రావడం. అభివృద్ధిలోనికి రావడం అంటే ఏమిటి చెప్పండి? అభివృద్ధిలోనికి వాళ్ళు చాలా అభివృద్ధిలోకి వచ్చారా అంటారు చాలామంది. ఎలాగొచ్చారు అభివృద్ధిలోకి? వాళ్ళకి ఇంతకుముందు డొక్కు సైకిల్ ఉండేదిరా, ఇప్పుడు వాళ్ళు చిన్న బైక్ కొనుక్కున్నారా, తర్వాత కారు కొనుక్కున్నారా. ఇంతకుముందు వాళ్ళు చిన్న పాకలో ఉండేవారా, లేదా చిన్న డాబాలో ఉండేవారా. ఇప్పుడు వాళ్ళు చక్కగా పెద్ద లక్షాధికారులు అయిపోయారు, బాగా అభివృద్ధిలోకి వచ్చేసారు. పిల్లలు కూడా చక్కగా చదువుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు, బాగా అభివృద్ధిలోకి వచ్చారా. అంటే ఇది లోక సంబంధమైన అభివృద్ధి. అది కానీ ఇక్కడ ఆత్మ సంబంధమైన అభివృద్ధి ఉంది. ఆత్మ సంబంధంగా అభివృద్ధి చెందడం అంటే ఏమిటి చెప్పండి? ఇంతకుముందు అయితే ఈయన సరిగా ప్రార్థన చేసేవాడు కదా, ఇప్పుడు నిరంతరం ప్రార్థన చేస్తాడు. ఆయన అభివృద్ధి చెందాడు. ఇక అర్థమవుతుందండి. ఇంతకుముందు ఈయనలో విపరీతమైన, లేకపోతే ఈమెలో విపరీతమైన గర్వం ఉండేదిరా, అహంకారం ఉండేదిరా. ఏమాత్రం కూడా ఏదైనా చెప్పినా కానీ అహంకారం వల్ల లోబడేది కాదురా, చెప్పింది చేసేది కాదురా, ఎదిరించేదిరా. కానీ ఇప్పుడు బాగా ఈయనకి దీనత్వం వచ్చేసింది. ఈయనకు బాగా దీనత్వం వచ్చేసింది, తగ్గింపు వచ్చేసింది. అభివృద్ధి అంటే అదే అనమాట. నీకు అర్థమైందా? ఆత్మీయ సంబంధమైనటువంటి అభివృద్ధి అది. ఇంతకుముందు ఎవరైనా ఆత్మ సంబంధమైన విషయాలు అడిగితే చెప్పలేకపోయేవాడురా, మాట్లాడలేకపోయేదిరా. కానీ ఇప్పుడైనట్లయితే ఆత్మ సంబంధంగా బైబిల్లో ఈ రెండవ రాకకు సంబంధించిన ఏ వచ్చినాలు ఎక్కడున్నాయో, ఇప్పుడు ఏమి జరుగుతుందో ఏమిటో ఇవి కంఠాపదంగా చెప్పగలుగుతున్నారా, మాట్లాడగలుగుతున్నారా. అభివృద్ధిలోకి వచ్చారు. ఆయన మాట్లాడడంలో అభివృద్ధి చెందడం, ప్రార్థించడంలో అభివృద్ధి చెందడం, క్రియలలో. అవి ఇంతకుముందు ఏమి ఆతిథ్యం ఇచ్చేది కాదురా, అసలు గౌరవం ఉండేది కదరా. యెజబెలుకి సేవకులంటే గౌరవం లేదు. ఆమె అసలు సేవకులు అంటే అక్కడ ఏలియా అని ఆమె ఏమాత్రం కూడా గౌరవించరా. వాళ్ళ పిల్లలు కూడా గౌరవం లేని వాళ్ళే. యెజబెలు పిల్లలు కూడా, అంటే ఆహాబు పిల్లలకు కూడా గౌరవం లేదు. అలాగే మనం ఏలిషా కాలంలో, ఏలియా కాలంలో మనం చూస్తే బోడివాడా అని ఏలిషాని ఎగతాళి చేసిన పిల్లలు ఉన్నారు, అపహాస్యం చేసిన పిల్లలు ఉన్నారు, నవ్విన పిల్లలు ఉన్నారు. గౌరవం లేదు వాళ్ళకి. సేవకులు అంటే ఏముండదు చెప్పండి? గౌరవం ఉండదు, మర్యాద ఉండదు, కూర్చోమని ఉండదు, వందనాలు చెప్పడం ఉండదు. సేవకులకే కాదు, సమాజంలోని వారికైనా, పెద్దలకైనా, వయసులో పెద్దవారికైనా కానీ గౌరవం ఉండదు. తల్లిదండ్రులు అంటే గౌరవం ఉండదు. ఇలాగా అగౌరవంగా నడిచేవారు ఉంటారు, అగౌరవంగా ఉండేవారు ఉంటారు. ఇలారా ఇప్పుడైనట్లయితే వాళ్ళు చాలా మర్యాద కలిగిన వారు అయిపోయారా. వందనాలు కనపడగానే వందనాలు చెప్తుంటారా. కొంతమంది వందనాలు చెప్పరు, అలా చూస్తుంటారు బలిగుడ్లు వేసుకుని. మీకు అర్థమవుతుందండి? వందనాలు చెప్పరు. కనపడినప్పుడు సమాజంలో ఎవరైనా కనపడినా కానీ ఆ నోరు రాదు అసలు. ఆ గర్వం వడ్డొచ్చేత ఈ విధంగా ఉండేవాళ్ళు ఉంటారు. అభివృద్ధి చెందడం అంటే ఏమిటి చెప్పండి? ఆత్మ సంబంధంగా నువ్వు మార్పు చెందడమే. ఏమండి? ఆయన వాక్యం నువ్వు పాటిస్తూ ఉండే ఆత్మ. ఇంతమంది భక్తులు ఇలా ఉంది, ఇప్పుడు చాలా అభివృద్ధి చెందాడు భక్తిలో. పిల్లలు కూడా భక్తుల్లో చాలా అభివృద్ధి చెందేవారు. ఏమండి? అభివృద్ధి చెందారా. ఇంతకుముందు అయినట్లయితే పిల్లలు వాక్యం శ్రద్ధగా వినేవారు, ప్రార్థన చేసుకునేవారు కాదు. ఆయన సన్నిధి అంటే భయం ఉండేది కాదు, ఆరాధన సరిగా వచ్చేవారు కాదు. బుధవారం ప్రార్థనకి డుమ్మా కొట్టేసేవారు. తల్లిదండ్రులు కూడా అలా కొట్టేస్తుంటారు కానీ పిల్లలు కూడా అలా కొట్టేస్తూ ఉంటారు. అలాగా అభివృద్ధి లేదు. ఆత్మ సంబంధంగా దరిద్రులుగా ఉన్నారు వీళ్ళు. ఆత్మ సంబంధం దరిద్రులు అన్నారు. వాక్య ప్రకారంగా లేని వాళ్ళు ఏమన్నారు చెప్పండి? ప్రార్థన లేని వాళ్ళని, తగ్గింపు లేని వాళ్ళని,
సహనం లేని వాళ్ళని, ఓర్పు లేని వాళ్ళని, ప్రేమ లేని వాళ్ళని, జాలి లేని వాళ్ళని, ఆత్మ సంబంధంగా వీళ్ళు దరిద్రులు. ఎప్పుడైతే నువ్వు నీలో ఆ కోపం పోయి నీవు ప్రతిదీ కూడా తట్టుకోగలిగినటువంటి సహనం వచ్చేసింది, ఏ దెబ్బలైనా నువ్వు తట్టుకోగలుగుతుంటావు. కొంతమంది ఏం చేస్తారు చెప్పండి, చిన్న దెబ్బ తగలగానే జయ్యని లెగిసిపోతారు అనమాట. గ్యాస్ మంట లెగిసిపోతారు క్షణాల మీద, చిన్నదానికి కూడా లెగిసిపోతూ ఉంటారు. అందువల్ల అలాంటి వాళ్ళు కోపానికి విలువ లేకుండా పోతుంటుంది అనమాట. ఆ స్వభావం అంతేలే, ఆయన అంతేలే అనే స్థితికి వచ్చారు అని అనుకుంటారు వాళ్ళ గురించి. నువ్వు ఎప్పుడైతే నీవు సహనాన్ని కలిగి ఉంటావో, అందుకనే చూడండి, ఆయన భరించుచు అని బైబిల్లో. భరించుచు ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఆయన శిబిరం వెలుపలికి వెళ్ళాడు. మరి నీ కోపం కనుక ఆయనకు ఉంటే ఆ సైనికులు ఏమైపోయేవారు? ఆ ఇజ్రాయెల్ ఆ యొక్క పరిచయులు ఏమైపోయేవారు? బ్రాహ్మణ సంతానం అనుకుని మీరు ఇలా చేస్తారనరా, అలా చేస్తారనరా అని ఆయన కనుక ఆ కోపం పడిపోయినట్టయితే ఏమైపోయాయి చెప్పండి? కాబట్టి నీవు ఒకప్పుడు వృద్ధిలో లేనప్పుడు దరిద్రుడుగా ఉన్నావు ఆత్మీయంగా, అప్పుడు ఈ స్వభావం ఉంది. నువ్వు అభివృద్ధిలోకి రావడం అనేది ఇప్పుడు నీవు ఎంత భరించరానిదైనా కానీ నువ్వు భరించగలుగుతున్నావు. కొడా దెబ్బలైనా భరించాడు ఆయన. లేనిపోని మాట్లాడుతున్నారు ఆయన్ని, కోప్పడిపోలేదు ఆయన. గడ్డం పెరిగేసి బుద్ధిస్తున్నారు ఆయన్ని, అవమానపరుస్తున్నారు రకరకాలుగా. నువ్వు ఈదులు రాజువా, ఇప్పుడు రక్షించుకో నువ్వు నోరు తెరవలేదు. ఆయన నామనిస్తాం. భరించే వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? సహనం కలిగి అలాగ భరిస్తున్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆయనలో ఏమొచ్చింది చెప్పండి? ఏముంది చెప్పండి? ఆయనలో సహనం ఉంది. నీవు కూడా అలా మారేవనుకోండి, అది అభివృద్ధిలోకి రావడం అంటే ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆత్మీయంగా అభివృద్ధి చెందాలా ఆయన నామని. అందుకే ఈనాడు సంఘాలలో చాలామంది మనం మత్స్య సంఘాల్లో చూస్తుంటాం. మత్స్య సంఘాల్లో చాలామంది లోకరీతిగా అభివృద్ధి చెందుంటారు. పరిచయుడిలాగా లోకరీతిగా అభివృద్ధి చెందుంటారు చాలామంది. ఆ సతీష్ కుమార్ లాంటి వాళ్ళు ఇలా చాలామంది ఉన్నారు. ఆత్మీయంగా వాళ్ళ దగ్గర ఏమైనా చెప్పండి? అభివృద్ధిని. ఆత్మీయంగా వాక్యం వినడం వలన ఆయన వెదజల్లుతున్న వర్తమానమును బట్టి నువ్వు ఆ వాక్యం వినడం వలన దాన్ని బట్టి నీ దరిద్రత పోయి, ఆత్మీయ దరిద్రత పోయి, అంటే ప్రార్థన లేనటువంటి జీవితం దరిద్రత, ఆరాధనకు సరిగా రానటువంటి జీవితం దరిద్రత. ఆత్మీయంగా నువ్వు దరిద్రుడివి. అలాగే నీవు లోబడే స్వభావం లేదు నీలో, ఎదిరించే స్వభావం ఉంది నీలో. ఎవరైనా ఏదైనా చెప్తే నువ్వు నాకు చెప్పడం ఏంటని ఎదిరించే స్వభావం ఉంది నీలో, లోపడం. కానీ ఇప్పుడు నీలో అవన్నీ పోటు ద్వారా నీవు ఆత్మీయంగా నువ్వు ఏమవుతున్నావు అనేది వృద్ధి చెందుతున్నావు. ఆయన మనిషి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మే ఆ వృద్ధిలో నీకు తీసుకుని వచ్చేవాడు. ఆయన మనిషి. పరిశుద్ధాత్మే సిద్ధపరిచేది. అందుకనే నూనె బుద్ధి కలిగిన కన్యకల్లో ఉంది కాబట్టి వారు సిద్ధపరచబడ్డారు. రెండవ రాకడ కొరకై సిద్ధపరచబడ్డారు. బుద్ధి లేని కన్యకలు సిద్ధపరచబడలేదు కాబట్టి. అందుకని బుద్ధి కలిగిన కన్యకలు మాత్రమే ఈ చివరి కాలంలో ఈ పెండ్లి కుమారుని యొక్క వర్తమానాన్ని విని వాళ్ళు మాత్రమే ఆయనతో పాటు రాగలుగుతారు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ప్రియులారా, ఆత్మీయంగా వృద్ధి ఈ తెల్లవారుజామును కూడా బుద్ధి కలిగిన కన్యక ఆత్మీయంగా సిద్ధపడిన వధువు ఈ రెండవ రాకడలో ఆత్మీయంగా వృద్ధి చెందుతుంది. ఆత్మీయంగా వృద్ధి చెందడం అంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మీయంగా ఆనందం పొందుకొని వృద్ధి చెందడం. ఆయన సెకండ్ కమిక సిద్ధపడడం వేరు. అది 7వ దూత వర్తమానం ఏమిటి చెప్పండి? సిద్ధపరచు వర్తమానం. ఈ వర్తమానం ఏమిటి చెప్పండి? ఇది రూపాంతరపరిచేటువంటి తెల్లవారుజామున ఏం జరుగుతుంది? రూపాంతరం జరుగుతూ ఉంది. రూపాంతరపరిచేటువంటి వర్తమానం ఆయన ఎక్కరమనే స్వరం వలన రూపాంతరము
జరుగుతుంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడు. అంటే ఏమిత్తుతావో అదే పోస్తావు. నువ్వు ఏమిత్తుతావో దాన్నే నువ్వు పోస్తావు. ఆయన నామనిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇక్కడ వాక్యం మీద చెప్తుంది, ఔదార్యము కలిగిన వారు, దయార్థ హృదయం కలిగిన వారు, జాలి కలిగిన వారు, వారు ఆత్మీయంగా పుష్టిగా ఉంటారు. ఆయన నామనిస్తారు. ఆయన వెదజల్లుడి ద్వారా వృద్ధి చెందిన వారుగా ఆయన వృద్ధి చేస్తాడు. ఆయన ఆ విధంగా ఆయనే వృద్ధి చేయాలి. నీ అంతటి నువ్వు ఎంత వృద్ధిలోకి రావాలన్నది నీ వల్ల అవ్వదు. ఆయన కనికరం లేకపోతే, ఆయన కృప లేకపోతే వృద్ధి చేయాలంటే ఆయనే. బైబిల్లో ఎవరినైనా, ఒక అబ్రాహామునైనా, ఒక ఇస్సాకుని, యాకోబుని అంత గొప్ప వాళ్ళని చేస్తాడని నేను అనడం లేదు. ఈ కాలానికి తగిన విధంగా నిన్ను ఆయన చేస్తాడు. ఆయన నామనిస్తాడు. ఈ కాలానికి తగిన విధంగా నీకు ఆయన చేస్తాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, నీళ్ళు పోయే వారికి నీళ్ళే పోయబడును. తర్వాత చూడండి, ధాన్యము బిగబట్టు వానిని జనులు శపించుదురు, దానిని అమ్మువాని తల మీదకి దీవెన వచ్చును. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ధాన్యము పిల్లారా, మనం మోషే కాలంలో మనం చూస్తున్నాం, అలాగే యోసేపు కాలంలో మనం చూస్తున్నాం. యోసేపు కాలంలో, మోషే కాలంలో ఆయన పరలోక సంబంధమైన ధాన్యాన్ని, మన్నాని ఆయన వెదజల్లాడు. కుప్పలు తెప్పలుగా మిగిలిపోయేది. వాళ్ళు ఏం చేసుకోలేని పరిస్థితి, అంతగా వెదజల్లాడు ఆ మన్నాని. ఆయన నామనిస్తాడు. అదే యోసేపు కాలంలో ధాన్యము ఏమేమి చెప్పండి, ప్రపంచమంతా కరువు ఉన్నప్పుడు ఆ ధాన్యాన్ని ఆయన అక్కడ ఫరో ఆ సమయంలో ధాన్యాన్ని అక్కడ బిగబట్టకుండా ఏం చేశారు చెప్పండి, అమ్మినట్టు మనం చూస్తున్నాం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా చూడండి, ధాన్యము బిగబట్టు వారిని జనులు శపించుదురు, దాన్ని అమ్మవారి తల మీదకి దీవెన వచ్చును. ఆయన నామనిస్తాడు. ఆనాడు యోసేపు మీదకి ఏమొచ్చింది చెప్పండి, దీవెన వచ్చింది. ఆయన నామనిస్తాడు. అది అతనిది కాదు, అది ఎవరు చెప్పండి, ఫరో. ఆయన యోసేపు అక్కడ ప్రధానిగా ఉన్నాడు, ముఖ్యమైన వాడిగా ఉన్నాడు అక్కడ యోసేపు. ఆ యోసేపు అక్కడ ఆ విధంగా చేయడం ద్వారా అతనికి ఏమొచ్చింది, దీవెన వచ్చింది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అంటే కొనుక్కుంటానికైనా వాళ్ళు అమ్మారు, కానీ అది కూడా చేయలేదు అనుకోండి, బిగబట్టేసారు అనుకోండి, అమ్మకుండా కూడా ఏమైపోతారు చెప్పండి జనులందరూ. అక్కడ ఏం జరుగుతుంది చెప్పండి, జనులందరూ ఏం చేస్తారు చెప్పండి, శపిస్తారు. దీని భావం ఏమిటంటే, నువ్వు ఎప్పుడూ కూడా, మీరు బైబిల్లో కొన్ని సందర్భాల్లో రాయబడి ఉంటుంది, నీవు జ్యేష్ఠత్వ హక్కుని అమ్ముకోనడము, కొనుక్కోవడము జరుగుతుంది. మనం బైబిల్లో మనము అక్కడ యాకోబును మనం చూస్తూ ఉంటాం. అలాగే మనము ఏశావును కూడా మనము చూస్తుంటాం. యాకోబు ఏం చేశాడు చెప్పండి, ఏశావు ఏం చేశాడు చెప్పండి. ఏశావు ఏం చేశాడనండి, ఆ జ్యేష్ఠత్వ హక్కుని చిక్కుడుగాయలు కూర తీసుకొని అమ్మేసుకున్నాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. చిక్కుడుగాయలు కూర తీసుకొని ఏం చేశాడు, అమ్మేశాడు. యాకోబు ఏం చేశాడంటే దాన్ని కొనుక్కున్నాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా. అలాగే మనకు కూడా ఇశ్రాయేలీలు ఉన్నారే, వారు మెస్సయ్యని మనకి అమ్మివేశారు. అందుకే ఆయనే జ్యేష్ఠ కుమారుడు. మనము ఆయన్ని కొనుక్కున్నాం. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనం ఏం చేసాం చెప్పండి, కొనుక్కున్నాము. అందుకనే బైబిల్లో మీరు మత్తయి సువార్త 13లో ఇలాంటి మాటలన్నీ మీకు కనబడతాయి. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము
మత్తయి సువార్త చూడమ్మా 44 వచనము. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినంత అమ్మి ఆ పొలమును కొనుడు. ఆయన నామస్తాను. హల్లెలూయా. మనం కూడా ఏం చేస్తున్నాం చెప్పండి? మన సమయాన్ని ఆయనకు అమ్మేసి ఆయనకి ఇచ్చేసి ఏమండి మనం కలిగిన వాటిని ఆయనకు ఖర్చు పెట్టి ఆయన కోసం చేస్తూ దాన్ని పొందుకుంటూ ఉన్నాం. ఆయన నామస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆయన్ని కాబట్టి పిల్లరా మనం ఇప్పుడు ఆ పొలాన్ని కొనుక్కుంటున్నాం. పొలం అనగా ఏమని చెప్పండి బైబిల్లో? పొలం అనగా పరలోక సంబంధమైన పొలం వేరు, ఈ లోక సంబంధమైనటువంటి పొలం వేరు. మీరు అక్కడే చూడండి అమ్మా. మీరు విని దాన్ని మర్చిపోయి నోరు తెరవలేకపోతున్నారు. ఒకసారి మీరు చూడండి. మీరు మత్తయి సువార్త 13వ అధ్యాయము 38వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి. పొలము లోకము. పొలం అంటే ఏమిటి చెప్పండి? లోకం. ఇక్కడ పొలం అంటే ఏమిటి? పరలోకము. ఆయన నామస్తాను. పరలోకాన్ని కొనుక్కుంటున్నాం అంటే నీతి సమాధానం. ఎందుకంటే దాచబడినటువంటి ధనము పొలములో దాచబడిన ధనము అంటే దాచబడి రహస్యంగా ఉంచబడిన ఆయన రాకడా లేకపోతే ఆయన మర్మాలు మనకు ధనము వాక్యమే. దీనిని మనం కనుగొని దీన్ని సంతోషంతో ఏం చేస్తున్నామంటే పిల్లారా దొరికిన సంతోషముతో మనకి ధనము అబ్బా పొలంలో ఎంత ధనం ఉందా, పొలంలో నా ధనాన్నే కాదు పొలాన్నే కొనియాలి. ఆయన మనస్తాం. ఈ మర్మం బయలుపరచబడగానే నీకేమైపోతుంది చెప్పండి? రెండవ రాకడ బయలుపరచబడగానే ఇంతటితో ఆగకూడదు. ఆ రాజ్యాన్నే పొందుకోవాలి. మర్మము బయలుపరచబడగానే, రెండవ రాకడ బయలుపరచబడగానే, అమర్త్యమైనది బయలుపరచబడగానే అప్పుడు నువ్వేం చేస్తున్నావంటే నువ్వు కలిగినంతా కూడా అమ్మేసి. మీరు కనుక చూస్తే బైబిల్లో రాయబడి ఉన్నది వాళ్ళు ఏం చేశారనంటే ఆ యొక్క సువార్త పరిచర్యలో ప్రయాసపడుతున్న వారి కోసమై వారు కలిగి ఉన్నటువంటి గృహములలో శ్రేష్టమైనది ఒకటి ఉన్నదని ఎరిగి అమ్మి వాళ్ళు ఏం చేశారు చెప్పండి? శ్రేష్టమైనది ఒకటి ఉన్నదని చెప్పి మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి. మనం ఒకసారి చూడమ్మ హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమల్లో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినాలు మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. ఒక విధంగా చూస్తే మీరు నిందలు బాధలు అనుభవించుడు చేత 10 మందిలో ఆరబడితిరి. మరి ఒక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారులైతిరి. అనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యమైన ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటుకు సంతోషముగా ఒప్పుకుంటుంది. కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టుకుని దానికి ప్రతిఫలము కలుగును అని చెప్పాడు. ఆయన నామస్కారం. కాబట్టి ఇప్పుడు పరలోక సంబంధమైన దాన్ని ఏం చేస్తున్నాం చెప్పండి? కొనుక్కుంటున్నాం. ఆయన నామస్కారం. హల్లెలూయా. మన శరీరాన్ని ఆయనకి ఇచ్చి మన సమయాన్ని ఆయనకి ఇచ్చి మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఆత్మ సంబంధమైన దాన్ని మనము ఆ పొలాన్ని మనము ఆ నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందాన్ని మనము పొందుకుంటున్నాం. ఆయన నామస్కారం. హల్లెలూయా. మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయను, కీడు చేయగోరు వారికి కీడే మూడును.
ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాగోలే వృద్ధి నొందుదురు. ఆయన నామరుస్తారు. హల్లెలూయా. అందుకని మేలు చేయువాడు ఉపయుక్తమైన క్రియ చేయను, కీడు చేయువానికి ఒరుగానికి కీడే. ఈ వెదజల్లడం అనేది మేలు. అది నీ జీవితంలో నువ్వు అభివృద్ధి చెందాలనంటే ఆ విధంగా నీవు ఉండాలని వాక్యము చెప్తా ఉంది. అలా కాకుండా నువ్వు ధనాన్ని నమ్ముకొని, అంటే డబ్బును నమ్ముకొని ఏమి వెదజల్లకుండా, ఇది లేకపోతే నేను అలా పడుతాను, అది లేకపోతే నేను ఎలా పడుతానని నీవు నీ కడుపును గురించి ఆలోచిస్తూ, నీ కడుపే నీకు దేవుడుగా అయిపోయి, అందుకని బైబిల్లో రాయబడింది, వారు కడుపే వారు దేవుడు. కడుపు నిండడమే చూసుకుంటారు చాలామంది. కడుపు నిండడమే, వెదజల్లే ఆలోచన ఉండదు వాళ్ళకి. ఎప్పుడు చూసినా ముందు మా కడుపు నిండిందా లేదా, మా కడుపు నిండిందా లేదా, కడుపే వాళ్ళకు దేవుడు ఉంది. అందుకనే మీరు చూడండి ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకుందాం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకుని మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి. అనేకులు మెస్సీయ శిలువకు శత్రువులుగా నడుస్తున్నారు. వీరిని గూర్చి చూడండి, కొంతమంది ఏం చేస్తున్నారంట, ఆయన శిలువకు శత్రువులుగా, అంటే ఆయన వాక్యానికి విరోధంగా నడుస్తున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయాలు చెప్పి, ఇప్పుడు అంటే ఆ ఫిలిప్పీ సమాజంతో అనేక పర్యాయాలు చెప్పాడు, మీలో కొంతమంది శత్రువులుగా నడుస్తున్నారయా, అంటే సహనం లేని వారు గాను, ఓర్పు లేని వారు గాను, ప్రేమ లేని వారు గాను ఉండి, ఏమండి ఆ మెస్సీయ ఆ శిలువను మోసుకొని నడుస్తూ ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడో అలా ఉండకుండా, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఏమొచ్చినా అలా ఉండకుండా కైకైలాడుతూ తిరగబడుతూ రకరకాలుగా మీరు ఉంటున్నారు. సహనము లేకుండా వాళ్ళని దూషిస్తూ, వీళ్ళని దూషిస్తూ, వాళ్ళ మీద నిందలు మోపుతూ, వీళ్ళ నిందలు మోపుతూ. ఎందుకంటే ఆనాడు కొంతమంది శిలువకు విరోధంగా నడిచారు. ఎవరాళ్ళు? రోమా సైన్యం, ఆ పరిసయ్యులు, ఆ సద్దూకయ్యులు ఆ విధంగా నడుస్తున్నారు ఫిలిప్పీ సమాజంలో. అందుకనే పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మీలో కొంతమంది ఆ విధంగా నడుస్తూ ఉన్నారు. అందుకనే ఇక్కడ నాశనమే వారి అంతము, వారు కడుపే వారు దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు వారు సిగ్గుపడకుండా ఇంకా గొప్ప అన్నట్టుగా అతిశయపడుతూ ఉన్నారు. అందుకనే చాలామందికి వారు కడుపే దేవుడు, మెస్సయ్య కాదు. మీకు అర్థమవుతుందండి? మెస్సయ్య కాదు. నిజమైన వధువుకి సర్వశక్తిమంతుడు ఎవరు చెప్పండి? నిజమైన వధువుకి ఆయన యావే, యావే ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ వీళ్ళకైనట్లయితే కడుపే దేవుడు, వాళ్ళ పొట్టే వాళ్ళకి దేవుడు. ఎప్పుడు చూసినా కానీ పక్క చూసుకుంటూ ఉంటారు. ఖాళీ అయిందా లేదు, ఖాళీ అయితే మరలా ఇంకొక ఎక్కువ ఎక్కించేద్దాం, ఖాళీ అయిందా లేదా పొట్ట దౌడుకుంటూ చూస్తూ ఉంటారు. పొయ్యి దగ్గర వండుతూ ఉందనుకోండి, మంచం మీద కూర్చొని పొట్ట చూసుకుంటూ ఉంటాడు. ఇంకా అవ్వలేదా ఏంటి? ఏమండి చాలామంది ఏం చేస్తున్నారు చెప్పండి? పొట్ట ఖాళీ అవ్వనివ్వరు దేవుడు. మరి ఆరాధన అలా చేయనిస్తున్నారా? దాన్ని ఖాళీ అవ్వనివ్వరే. మరి నువ్వు ప్రార్థన తగ్గకుండా, ఏమండి ప్రార్థన ఖాళీ అవ్వకుండా ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నావు. కొంతమందికి గేదెకి దానా పండిన పడతా ఉండాలి ఎప్పుడు చూసినా కానీ. నాకు తెలిసిన వాళ్ళు ఉండేవారు కొంతమంది. ఇంతకుముందు నేను చోట పనిచేస్తున్నప్పుడు చేసేవాళ్ళు అనమాట. తిండి తినేవాళ్ళు. ఆ తర్వాత మరలా ఆ తిండి తిన్న తర్వాత పకోడీలో చకోడీలో మళ్ళీ కొనుక్కొచ్చుకునేవారు. ఆ తిండి తిన్న తర్వాత అయ్యా అక్కడ ఉంటుంటాయి అనమాట రెడీగా. అవి మాత్రం చక్కగా ఉంటుంటాయి ఇళ్లలో. చాలామంది ఇళ్లలో తినకూడదని నా భావం కాదు, అదే దేవుడు అవ్వకూడదు నా భావం. అది మీకు అర్థమవుతుందండి? అదే దేవుడిగా ఉండకూడదు, అదే మనసు కలిగి ఉండకూడదు. అన్ని రకాలుగా అక్కడ ఉంటాయి అన్నమాట. అది అయిపోయిన తర్వాత ఇంకోటి అయిపోయిన తర్వాత ఇంకోటి అయిపోయిన తర్వాత ఇంకోటి. మీకు అర్థమవుతుందండి? తిండే వాళ్ళకి దేవుడు, కడిపే వాళ్ళకి దేవుడు.
పిల్లారా మీరు ఆలోచించండి. సర్వశక్తిమంతుడు వేగిస్తే మనకు అంతే. ఆయన హల్లెలూయా. ఎవరైనా తెచ్చిచ్చారని కూడా నాకు కొన్నిసార్లు అది రేపు వీడు మిగిలిపోద్ది అనుకోండి, దాన్ని నేనేం చేస్తానండి విజులు పెడతాను. అది కొన్నిసార్లు మరుసటి రోజు సాయంత్రం దాకా ఉంటే తిందాం అనుకుంటాను అంతే. కొన్నిసారి ఎవరైనా వచ్చినప్పుడు అప్పుడు ఇంకేం ఉంచుకుంటానులేండి అంటే, లేకపోతే అలా ఉంచుతాను, తర్వాత మరుసటి రోజు తింటాను. ఆయన నా ఇష్టం. హల్లెలూయా. నాకు అలా కాదు, నాకు వేడి వేడిదే కావాలి అంటాడు ఆయన. లేకపోతే ఆవిడ అంటుంది నాకు వేడి వేడి, పిల్లలు అంటారు నాకు వేడి వేడిదే కావాలి. ఏదైనా తినడానికి అలవాటు పడాలి ఆయన. అందుకని కడుపుకు మాత్రం మంచి చూసుకుంటుంటారు, మంచి మంచి వాటిని చూసుకుంటుంటారు, రుచిగల వాటిని చూసుకుంటూ ఉంటారు. నీకు దేవుడు అది, నీ మనసంతా కూడా దాని మీదే ఉంటుంది. కానీ అది వారి అంతము నాశనమని బైబిల్ చెప్తా ఉంది. దాని మీద కాదు నువ్వు మనసు పెట్టాల్సింది. ఇది ఆత్మ సంబంధమైనది. ఖాళీ అవ్వకుండా ఒక వర్తమానం తర్వాత ఇంకొక వర్తమానం, ఒక వాక్యము తర్వాత ఇంకొక వాక్యము నువ్వు భుజిస్తూ ఉండాలి. ఆయన నామనిస్తారు. కానీ దీనికి మాత్రం ఖాళీ ఇచ్చేస్తున్నావు బాగా, కానీ పొట్టకు మాత్రం ఖాళీ ఇవ్వడం లేదు. ఆరాధనకు మాత్రం ఖాళీ ఇచ్చేస్తున్నావు, కానీ పొట్టకు మాత్రం ఖాళీ ఇవ్వడం లేదు. నీ కడుపు దేవుడు అవ్వకూడదు నీకు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందువల్ల నీవు ధనాన్ని నమ్ముకునేవారు ఎవరు అని అంటే కడుపు గురించి ఆలోచించు. ఆయన నువ్వు నమ్ముకో, ఆయన చేస్తాడని నువ్వు నమ్ము. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మనం ఒకసారి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. అది మనము లూకా సువార్త 12వ అధ్యాయము 12వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి చదవనమ్మా. ఏమి తిందమో ఏమి త్రాగుదమో అని విచారింపకుడి, అనుమానం కలిగి ఉంటుంది. చూడండి ఇక్కడ ఏమన్నాడు చెప్పండి, అనుమానం ఉండొద్దు అంటాడు. ఆయన నామనిస్తారు. నేను అలా చేసానా, నాకు మళ్ళీ మేలు జరుగుతుందో లేదు, ఆయన కోసం అలా చేసానో జరుగుతుంది. అనుమానం నీకు నమ్మకూడదు. అనుమానం ఉండకుండా ఆయన రాజ్యాన్ని వెతికితే ఆయన వాటిని ఇస్తాడు. నేను ఆయన అలా చల్లితే ఆయన చేస్తాడని నమ్మకంతో అనుమానం లేకుండా చేయాలి. ఆయన నమ్మకం. హల్లెలూయా, హల్లెలూయా. తలలో ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం.